మ్యాచ్ నెంబర్ 15 ఎల్ఎస్జీ వర్సెస్ కేకేఆర్. ఇక్కడ వచ్చేసి కేకేఆర్ వచ్చేసి ఇక్కడ 9th ప్లేస్‌లో ఉంది. తర్వాత ఎల్ఎస్జీ 7th ప్లేస్‌లో ఉంది. ఇక్కడ చూసుకుంటే 2 కూడా బాటమ్ ఆఫ్ ది టేబుల్‌లో ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే వీళ్ళు క్వాలిఫై అవ్వాలంటే ఇక్కడి నుంచి అయితే ముందుకు పోవాలి. ఇక్కడ వచ్చేసి కేకేఆర్ ఇప్పటి వరకు అయితే బోనీ కొట్టలేదు. 3 మ్యాచ్‌లు ఆడితే 3 మ్యాచ్‌ల్లో 2 మ్యాచ్‌లు అయితే ఓడిపోయారు. తర్వాత మూడో మ్యాచ్ అది కూడా ఓడిపోయేవాళ్ళే. కాకపోతే వర్షం వల్ల అయితే ఒక పాయింట్ అయితే వచ్చింది. ఇక్కడ చూస్తే ఖచ్చితంగా వాళ్ళు ఈ మ్యాచ్‌లో గెలిసి ఇక్కడి నుంచి అన్న ముందుకైతే కొనసాగాలనుకుంటుంటారు. ఇంకా ఎల్ఎస్జీ చూసుకుంటే ఎల్ఎస్జీ ఒక మ్యాచ్ అయితే గెలిచింది లాస్ట్ మ్యాచ్ హైదరాబాద్ మీద. అది కూడా ఒక చిన్న టార్గెట్‌ని చేజ్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతూ లాస్ట్ ఓవర్ దాకా వచ్చిన మ్యాచ్‌లో అయితే గెలిచారు. అక్కడ మంచి నాకైతే ఆడి పంత్ అయితే వాళ్ళ టీంని గెలిపించాడు కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి. ఇక్కడ చూసుకుంటే ఈ 2 టీంలకి కూడా మంచి ఒక విజయం అయితే కావాలి. ఒక పెద్ద స్కోర్‌తో గెలిచడం కానీ ఇలా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ప్రతిసారి కూడా తక్కువ స్కోర్ చేయడమా లేదంటే తొందరగా అపోనెంట్లు వీళ్ళ స్కోర్‌ని చేజ్ చేసి వెళ్ళడమా ఇలా అయితే జరుగుతుంది. సో ఇక్కడ వీళ్ళు వాళ్ళ యొక్క ముద్రను అయితే చూపలేకపోతున్నారు. ఇక్కడ ఎల్ఎస్జీ కూడా లాస్ట్ మ్యాచ్‌లో పీకల దాకా వచ్చి అయితే గెలిచారు. సో ఇక్కడ చూసుకుంటే కేకేఆర్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే వాళ్ళు కోట్లు పెట్టి కొనుక్కున్నటువంటి గ్రీన్ బౌలింగ్ అయితే వేయడం లేదు. కానీ ఇక్కడ బౌలింగ్ అయితే వేసే ఛాన్స్ ఉంది. ఎక్కువ ప్రాక్టీస్ కూడా చేశాడు. తర్వాత వచ్చేసి వరుణ్ చక్రవర్తి ఫ్లాప్‌లో ఉండడము. తర్వాత ఇంకొక ప్లేయర్ అయినటువంటి సునీల్ నారాయణ కూడా వాళ్ళకంత యూజ్‌గా లేడు ఇప్పుడు. సో అతను కూడా లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి ఏం ఆడలేదు. మూడో మ్యాచ్‌కి అయితే కూర్చోబెట్టారు. సో ఇంజురీ రీజన్ అలాంటివన్నీ చెప్పి నేనైతే వీళ్ళ ఫామ్ పరంగానే కూర్చోబెట్టారు అనుకుంటున్నాను. ఒకసారి 2 జట్లు బలాబలగాలు ఒకసారి చూసుకుందాం. మ్యాచ్ వచ్చేసి ఈడెన్ గార్డ్స్‌లో జరుగుతుంది. కోల్కతా హోమ్ గ్రౌండ్. ఇక్కడ వచ్చేసి లాస్ట్ మ్యాచ్‌లో వాన వల్ల అయితే మ్యాచ్ అయితే రద్దయింది. ఇక్కడ చూసుకుంటే వర్షం పడే ఛాన్స్ అయితే లేదు. ఇక్కడ ఎక్కువ స్కోర్ కూడా నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఈవెన్ వరల్డ్ కప్‌లో కూడా ఇక్కడైతే చాలా ఎక్కువ స్కోర్ నమోదయ్యాయి. తర్వాత ఐపీఎల్‌లో కోల్కతా వర్సెస్ ఎస్ఆర్హెచ్ జరిగిన మ్యాచ్‌లో కూడా ఎస్ఆర్హెచ్ అయితే 226 దాకా అయితే వచ్చారు. సో ఇక్కడ స్కోర్ అయితే ఎక్కువైతే నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఒక 200 స్కోర్‌ని అయితే చేజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చేజింగ్ చేస్తుంటే ఇక్కడ ఎవరైనా టాస్‌కి వెళ్తే చేజింగ్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇక్కడ మొత్తం వచ్చేసి 6 మ్యాచ్‌లు ఆడారు. 6 మ్యాచ్‌ల్లో వచ్చేసి 2 మ్యాచ్‌లు అయితే కేకేఆర్ గెలిచింది. 4 మ్యాచ్‌లు అయితే ఎల్ఎస్జీ గెలిచింది. ఇక్కడ ఎల్ఎస్జీ కొంచెం ఎక్కువైతే మ్యాచ్‌లు గెలిచి ఉన్నారు కేకేఆర్ కన్నా రీసెంట్ ఫామ్ చూసుకుంటే. గ్రౌండ్ స్టాట్ చూసుకుంటే ఈడెన్ గార్డెన్స్‌లో ఇక్కడ మొత్తం మీద వచ్చేసి 102 మ్యాచ్‌లు అయితే జరిగాయి. ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న టీం అయితే 43 సార్లు గెలిచింది. సెకండ్ బ్యాటింగ్ అంటే చేజింగ్ చేసిన టీం అయితే 57 టైమ్స్ అయితే గెలిచింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 165. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇన్నింగ్ సెకండ్ ఇన్నింగ్ ఏం లేదు. ఎవరైనా బాగా ఆడితే ఖచ్చితంగా గెలిచొచ్చు. ఓన్లీ టాస్ మీదే డిఫెండ్ అయ్యేసి ఫీల్డింగ్ తీసుకుంటే గెలుస్తాము లేదంటే గెలసాము అలాంటిది ఏం లేదు. ఖచ్చితంగా ఫీల్డింగ్ బ్యాటింగ్ ఏదున్నా కానీ గెలిచే ఛాన్స్ అయితే ఉంది. మరి ఒక 70% చేంజ్ చేస్తున్నప్పుడు గెలిచడం, 30% వచ్చేసి ఫస్ట్ బ్యాటింగ్ అలా ఏం లేదు. ఇక్కడ 2 కూడా ఈక్వల్ ఒక 7% తేడా ఉంది. సో ఇక్కడ ఖచ్చితంగా అయితే ఎక్కువ స్కోర్ ఎవరు చేస్తారో వాళ్ళే గెలుస్తారు. ఈ ఐపీఎల్‌లో చూసుకున్నామంటే 200 అబోవ్ కొడితేనే గెలుస్తున్నాం. ఈవెన్ లాస్ట్ మ్యాచ్‌లో వచ్చేసి 210 చేశారు జీటీ. దాని కారణంగానే వాళ్ళు సింగిల్ రన్‌తో గెలిచగలిగారు. అక్కడ వచ్చేసి 200 అలా చేసింటే ఈజీగా ఓడిపోయేవాళ్ళు. 200 అబోవ్ చేస్తేనే గెలుస్తారు లేదంటే లేదనే రోజులైతే వచ్చాయి ఐపీఎల్‌లో. ఒకప్పుడు 150 కూడా గెలిచే స్కోరే. ఈవెన్ ముంబై 2-3 సార్లు కప్ అయితే సింగిల్ రన్‌తో అయితే గెలిచింది. సో ఇక్కడ అలాంటి రోజులైతే పోయాయి. 200 ఎవరైనా చేస్తే వాళ్ళైతే గెలిచే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇంకా టీమ్స్ విషయానికి వస్తే కేకేఆర్ ఓన్లీ అక్కడ వరుణ్ చక్రవర్తిని తర్వాత నరన్ అయితే డ్రాప్ చేశారు లాస్ట్ మ్యాచ్‌లో. సో వాళ్ళిద్దరిని బ్యాక్ తెస్తారా లేదన్నది చూడాలి. ముఖ్యంగా వచ్చేసి వరుణ్ చక్రవర్తికి వచ్చేసి చిటికిన వేలు ఇంజురీ ఉంది. అతను ఇంకా కోలుకోలేదు అంటున్నారు. కానీ అతనైతే లాస్ట్ నైట్ వచ్చేసి ప్రాక్టీస్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి సునీల్ నారాయణ్ ఇతను గాయపడ్డాడు. తర్వాత ఒక మ్యాచ్ రెస్ట్ ఇచ్చారు. ఈ మ్యాచ్‌కి అయితే వచ్చేటట్టే ఉన్నాడు. సో ఇతను ఎక్కువ ఓవర్లు కూడా నెట్స్‌లో అయితే వేయడం చూసాము. సో ఇక్కడ ఈ ఇద్దరు ప్లేయర్లు అయితే కంబ్యాక్ ఇచ్చేటట్టు ఉన్నారు. ఇంకా ఇలా బ్యాటింగ్ చూసుకుంటే బ్యాటింగ్‌లో వచ్చేసి ఫిన్నాలన్ మీద ఎక్కువ అయితే డిపెండ్ అవుతున్నారు. ఈవెన్ వాళ్ళ 2 మ్యాచ్‌ల్లో కూడా ఫిన్నాలన్ అద్భుతంగా ఆడాడు. తర్వాత ఎవరు కూడా యూటిలైజ్ చేసుకోలేకైతే ఓడిపోయారు. ఇక్కడ వచ్చేసి రహానే కూడా ఫస్ట్ మ్యాచ్‌లో 50 కొట్టినా కానీ తర్వాత మ్యాచ్‌లో అయితే ఫెయిల్ అయ్యాడు. ఈవెన్ ఇక్కడ వచ్చేసి 200 కొట్టాలంటే ఫస్ట్ టాప్ ఆర్డర్‌లో ఖచ్చితంగా స్కోర్ అయితే చేయాలి. ఫిన్నాలన్ ఒక్కడే కాదు. తర్వాత వచ్చేసి బ్యాట్స్‌మెన్స్ రఘువంశీ కానీ ఈ రింకు సింగ్ కానీ వీళ్ళైతే పరుగులు అయితే చేయాలి. వీళ్ళంత ఫామ్‌లో కూడా ఏం లేరు. వీళ్ళు ముసిలి గుర్రాలను నమ్ముకున్నట్టున్నారు. ఎవరంటే అక్కడ వచ్చేసి రమన్‌దీప్ సింగ్ తర్వాత వచ్చేటువంటి సునీల్ నారాయణ్ వీళ్ళిద్దరు కూడా ఆ టీంకి భారం అయిపోయారు. ఒకప్పుడు ఓపెనర్గా ఆడినటువంటి సునీల్ నారాయణ ఇక్కడైతే స్కోర్ చేయలేకపోతున్నాడు. ఇతన్ని ఓపెనింగ్ వేసుకుంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే రవన్దీప్ ప్లేస్లో వచ్చేసి మనీష్ పాండేని ఆడించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఫారిన్ ప్లేయర్లు వచ్చేసి అక్కడ నరైన్ కూర్చోబెడితే ఖచ్చితంగా అక్కడ షిఫర్ట్ని అయితే ఓపెనింగ్ ఆడిపించుకోవచ్చు. వండర్ఫుల్ ప్లేయర్ అతను. కానీ ఇవన్నీ చేయకుండా గెలిచాలంటే కష్టం. ఇక్కడ మంచి ప్లేయర్లు మన టీంలో ఉన్నారు. అది వచ్చేసి బెంచ్ మీద ఉంటే మనం ఎలా గెలుస్తాం? టీంకి వచ్చి పర్ఫామ్ చేస్తేనే కదా. మంచి ఫీల్డింగ్ కూడా చేస్తాడు షిఫర్ట్ అయితే. కానీ అతనైతే యూజ్ చేసుకోవడం లేదు. నెక్స్ట్ బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్ కూడా చాలా దారుణంగా ఉంది. ఇక్కడ వాళ్ళు ఎక్కువ స్కోర్ని ఇచ్చుతూ ఉండడమే ఇక్కడైతే వాళ్ళకి ఇబ్బంది ఉంది. కేకేఆర్ చూసుకుంటే బౌలింగ్ చాలా స్ట్రగుల్లో ఉంది. ఇక్కడ వచ్చేసి ఓన్లీ
ముజర్బాని ఒకడే వికెట్లు అయితే తీస్తున్నాడు ప్రతి మ్యాచ్లో. అతను వచ్చేసి స్కోర్ 40 అబోవ్ ఇచ్చినా కానీ వికెట్లు అయితే తీస్తున్నాడు. ఈవెన్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో కూడా లాస్ట్లో అతను అయితే డెత్ బౌలింగ్లో వికెట్లు అయితే తీసి కొంచెం స్కోర్ అయితే తగ్గించాడు. సో ఇక్కడ చూసుకుంటే వైభవ్ హరారే కూడా చాలా ఎక్కువ రన్స్ అయితే ఇస్తున్నాడు. తర్వాత వచ్చేసి నారాయణ కానీ వరుణ్ చక్రవర్తి కానీ వీళ్ళైతే అసలు వికెట్లు తీయడం లేదు, స్కోర్ అయితే భారీగా ఇస్తున్నారు. ఒకప్పుడు నారాయణ ఆపి ఏదో వికెట్లు ఇవ్వకున్నా కానీ 10-20 రన్లు అలా కొడుతూ ఉండేవారు, 3 ఓవర్లకు 15 రన్లు అట్ట. సో ఇప్పుడు వచ్చేసి అతను 4 ఓవర్స్ వేస్తే ఈజీగా 40 రన్స్ కొట్టేస్తున్నారు. సో ఇక్కడ వికెట్లు పడకపోగా కూడా అతనికైతే వాంచిడుస్తున్నారు. సో అది చాలా ఇబ్బంది అయితే ఉంటుంది కేకేఆర్కి. కార్తిక్ త్యాగి ఇతను ఒక్కడే వీళ్ళకు ముజర్బాన్ తర్వాత కొంచెం మంచిగా బౌలింగ్ వేస్తాడు అనుకోవచ్చు. ఎందుకంటే ఇతను మంచి కటర్స్ వేయడం కానీ తర్వాత మంచి ఫేస్ జనరేట్ చేయడం కానీ ఇవైతే చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా మంచిగానే వేశాడు. సో ఇతని నుంచి తర్వాత ముజర్బాన్ నుంచి అయితే వికెట్లు వచ్చే ఛాన్స్ ఉంది. మిగిలిన అంత బౌలర్లు ఏం లేరు అక్కడ. ఇక్కడ చూసుకుంటే ఖచ్చితంగా సునీల్ నారాయణ నుంచి తర్వాత వచ్చేసి వైభవ్ హరారే నుంచి వికెట్లు అయితే కావాలి. వీళ్ళందరూ వికెట్లు తీసినప్పుడే వీళ్ళైతే ఒక తక్కువ స్కోర్కి అయితే అపోనెంట్ టీంని వచ్చేసి కట్టడి చేయగలుగుతారు. ఎల్ఎస్జీ గురించి చూసుకుంటే వాళ్ళైతే లాస్ట్ మ్యాచ్ గెలిచి వస్తున్నారు. చాలా మంచి మ్యాచ్ అక్కడ. ఎందుకంటే ఒక తక్కువ స్కోర్ని కొట్టడానికి కూడా చాలా టైం తీసుకొని అక్కడ వచ్చేసి పంత్ ఓడిఐ ఇన్నింగ్స్ ఆడి మరీ గెలిపించాడు. అక్కడ చూసుకుంటే మార్కరం ప్లస్ వచ్చేసి పంత్ ఆడిన ఇన్నింగ్స్ల వల్లే వాళ్ళైతే గెలిచగలిగారు. బౌలింగ్ పరంగా చూసుకుంటే ఎల్ఎస్జీ కేకేఆర్ కంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే కేకేఆర్ కంటే బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఎల్ఎస్జీ మ్యాచ్లో గెలిచే ఛాన్స్ అయితే ఉంది. ఒకసారి వీళ్ళ టీమ్ ఆర్డర్ కానీ తర్వాత ఇలా పర్ఫార్మెన్స్ కానీ ఒకసారి చూసుకుందాం. ఓపెనర్లు అయినటువంటి మార్చ్ కానీ తర్వాత మర్కరం కానీ మంచి ఫామ్లోనే ఉన్నారు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో వచ్చేసి మర్కరం 45 రన్స్ అయితే చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు. ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్లో పవర్ ప్లేలో మర్కరం అలా ఆడడం వల్లనే వాళ్ళైతే గెలవగలిగారు, లేదంటే వాళ్ళు కూడా ఓడిపోయేవాళ్ళు. ఎస్ఆర్హెచ్ వచ్చి పవర్ ప్లేలో స్కోర్ చేయలేకపోయింది. ఎల్ఎస్జీ చేసిందంటే కారణం ఓన్లీ అక్కడ మర్కరమే. పంత్ 68 రన్స్ అయితే చేశాడు, మంచి ఇన్నింగ్స్ ఆడాడు. వాళ్ళ ఓనర్ కూడా ఖుషి అయిపోయింటాడు. సో అక్కడి నుంచి ఇతను ఇలాగే ఆడాలని కూడా అతను అయితే ప్రార్థనలు చేస్తుంటాడు వెంకటేశ్వర స్వామికి. అతను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా చూపిస్తుంటాడు కదా. సో ఇక్కడ పంత్ ఖచ్చితంగా అయితే ఆడాలి, ఎందుకంటే అతను ముఖ్యంగా ప్లేస్కి కోల్పోయాడు మన ఇండియన్ టీంలో. సో ఇక్కడి నుంచి అతను రావడం కూడా కష్టమే. సో ఇక్కడైతే ఇంకొక 3-4 సీజన్స్ ఐపీఎల్ ఆడి మంచిగా డబ్బులు సంపాదించుకోవాలంటే ఇక్కడ ఖచ్చితంగా రాణించాలి. అప్పుడే అతను అయితే ఒకవేళ ఈ టీం రిటైన్ చేసుకోకుండా కానీ ఇంకొక టీం అయితే అతను తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. పురాన్ కూడా లాస్ట్ మ్యాచ్లో అయితే ఒక సింగిల్ డిజిట్ ఆడాడు. ఇక్కడ చూసుకుంటే పురాన్ని కూడా బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేయడం వల్ల ఇబ్బంది అయినట్టుంది. అతను వచ్చేసి 1 డౌన్ కానీ 2 డౌన్ కానీ అలా వస్తే ఖచ్చితంగా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడతాడు. మరి బదోని తర్వాత పంపించడం అంటే అది మంచి నిర్ణయం అయితే కాదని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. పురాన్ ఈవెన్ 1 డౌన్ వచ్చినా కానీ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు లాస్ట్ ఇయర్. సో అతని బ్యాటింగ్ ఆర్డర్ చాలా లాంగ్ అయితే వస్తుంది. ఇక్కడ అంత లేట్గా వచ్చినప్పుడు బాల్స్ కూడా తక్కువ ఉంటాయి. తర్వాత నువ్వు వచ్చిన నుంచి కూడా హిట్టింగ్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎల్ఎస్జీ బౌలింగ్ చూసుకుంటే మహమ్మద్ షమి ఎక్స్ట్రాడినరీ ఫామ్లో అయితే ఉన్నాడు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో అయితే వచ్చేసి అద్భుతమైన బౌలింగ్తో అయితే ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ని అయితే కుదేలు చేశాడు. 4 ఓవర్లలో 9 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీయడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఈ ఐపీఎల్ ఇప్పటి వరకు జరిగిన 14 మ్యాచ్ల్లో ఏ బౌలర్ కూడా ఇంత తక్కువ స్కోర్ కొట్టించుకొని 2 వికెట్లు తీయలేదు. ఈవెన్ 20-30 రన్స్ కొట్టించుకొని 2 వికెట్లు తీసిన వాళ్ళు కూడా లేరు. సో ఇక్కడ చూసుకుంటే చాలా అద్భుతమైన బౌలింగ్ అని చెప్పాలి. ఇతనైతే మళ్ళీ ఇండియన్ టీం కంబ్యాక్ ఇవ్వచ్చు. ఓడిఐ కానీ టెస్టులు కానీ T20 అంటే ఇసిపెట్టేయచ్చు. సురేష్ రాతి కూడా లాస్ట్ ఇయర్ మాదిరి అయితే బౌలింగ్ చేయలేకపోతున్నాడు, చాలా ఎక్కువ స్కోర్ అయితే ఇస్తున్నాడు. ఇతను వచ్చేసి లాస్ట్ మ్యాచ్లో 4 ఓవర్లలో 46 రన్స్ అయితే ఇచ్చాడు. ఈవెన్ వాళ్ళు మంచి స్కోర్ చేశారంటే ఎస్ఆర్హెచ్ ఫస్ట్ టాప్ ఆర్డర్ కోల్పోయినప్పుడు వికెట్లు ఇతని వల్లనే ఇతను చాలా స్కోర్ అయితే ఇచ్చాడు. ప్రిన్స్ యాదవ్ మాత్రం మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా మంచిగా 2 వికెట్లు అయితే తీసుకున్నాడు. ఇతను ముఖ్యంగా చూసుకుంటే షమి తర్వాత మంచి బౌలింగ్ అయితే చేస్తున్నాడు ఎల్ఎస్జీకి. సిద్ధార్థ్ ఆవేష్ ఖాన్ లాస్ట్ మ్యాచ్లో చాలా మంచిగా అయితే పర్ఫార్మెన్స్ చేశారు. ముఖ్యంగా వచ్చేసి వికెట్లు తీసుకున్నారు, స్కోర్ కూడా ఎక్కువ ఇవ్వలేదు. సో ఓవరాల్గా చూసుకుంటే కేకేఆర్కి ఎల్ఎస్జీకి డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళ బౌలింగే. ఎల్ఎస్జీ బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అక్కడ కేకేఆర్ చూసుకుంటే అంత ఎక్స్పీరియన్స్ లేదు, ఉన్న ఎక్స్పీరియన్స్ ప్లేయర్లను పెంచికి పరిమితం చేస్తారు. సో ఇక్కడ చూసుకుంటే కేకేఆర్ కంటే బౌలింగ్లో స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఎల్ఎస్జీ మ్యాచ్ గెలిచే ఛాన్స్ అయితే ఉంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.